హలో అండి, వెల్కమ్ టు తేజ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్న కూర బటర్ మసాలా. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, బటర్ నాన్లోకి బాగుంటుంది. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత యాలకులు, చెక్క, లవంగాలు 3 వేసుకోవాలి. అందులోకి ధనియాలు కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేయాలి. మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి కర్రీకి మసాలా తయారు చేసుకోవడానికి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, ఒక 4 పాయలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 టమాటాలు మొత్తం అన్నీ కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అలాగే 4 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ వాటర్ ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా తయారు చేసుకుంది మిక్సీ చేసుకోవాలి. సాజీరా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, మొత్తం అడుగు పట్టకుండా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒకసారి కలుపుకొని ఒక స్పూను షుగర్ కూడా వేసుకోవాలి కొంచెం. అలాగే జీడిపప్పులు కూడా ఒక 10 లాగా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మొత్తం అంతా ఉడికే వరకు కాసేపు మూత పెట్టుకోవాలి. మసాలా అంతా దగ్గరికి అయ్యి ఉడికే వరకు ఉంచాలి, ఒక 10 నిమిషాల వరకు. మసాలా అంతా దగ్గరికి అయిన వరకు, చిక్కగా అయిన వరకు చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని, కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం కస్తూరి మెంతి కూడా పైన అలాగా చల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల వరకు ఉడికిన తర్వాత పన్నీర్ మసాలా రెడీ. ఇది బటర్ నాన్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.